ది షిప్ డిటెక్టివ్స్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 55 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే మూవీ స్టార్టింగ్ లో ఒక 20 మినిట్స్ గైస్ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటది. లిటరల్లీ చెప్పాలంటే ఒక సోల్ఫుల్ మూవీ లాగా వెళ్తా ఉంటది. మూవీలో నేచర్ కావచ్చు, స్టోరీ కావచ్చు, అన్ని చాలా పద్ధతిగా పర్ఫెక్ట్ గా వెళ్తా ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి ఆ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ లో మనకి ఎక్కడ ల్యాగ్ అనిపించదు, ఇక్కడ ఎక్కడ కొంచెం ఓవర్ గా చూపిస్తున్నాడు అని ఎక్కడ అనిపించదు. మూవీ స్టోరీ పర్ఫెక్ట్ గా పద్ధతిగా వెళ్తుందిరా అన్నప్పుడు మూవీలో స్టోరీ సడన్ గా చేంజ్ అవుద్ది. అక్కడి నుంచి మూవీ లాగ్ ఉంటది మామ. లిటరల్లీ నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ చేశారా బాబు అనిపించింది. ఏంటంటే మర్డర్ అంటారు, ట్విస్టులు అంటారు, అదంటారు, ఇదంటారు, షిప్ అంటారు, ఇన్వెస్టిగేషన్ అంటారు. అసలు మూవీలో వీళ్ళు ఏది కూడా పర్ఫెక్ట్ గా చూపించలా. అసలు మూవీలో ఇన్వెస్టిగేషన్ అవుతా ఉంటది గైస్. అసలు అది ఎంత విచిత్రంగా అంటే అంత విచిత్రంగా అవుతా ఉంటది. ఇన్వెస్టిగేషన్ అన్నాక ట్విస్టులు ఉండాలి, టాన్స్ ఉండాలి, అలాగే ఒక మంచి ఎంగేజింగ్ స్టోరీ ఉండాలి. కాకపోతే ఏంట్రా అంటే మూవీలో ఏదో తీసుకుందే వరస్ట్ కాన్సెప్ట్. మళ్ళీ మూవీలో ట్విస్టులు ఉండవు, టాన్స్ ఉండవు, ఏముండవు. ఏదో ఒక చిన్న స్టోరీ పట్టుకొని పిచ్చ అంటే పిచ్చ లాగ్ చేసుకుంటూ తీసుకువెళ్తా ఉంటాడు. మూవీలో ఏమైనా కొంచెమన్నా పర్లేదు అంటే స్టార్టింగ్ లో ఒక 20 మినిట్స్ పర్లేదు గైస్. అలాగే 20 మినిట్స్ తర్వాత షిప్పుల దగ్గర కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ అయితే కొంచెం పర్లేదు. అలాగే మూవీలో క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇవైతే పర్లేదు అనమాట. ట్విస్ట్ అయితే కొంచెం బాగుంది. నాకైతే కొంచెం పర్లేదు అనిపించింది. కాకపోతే ఏంట్రా అంటే మూవీలో అదొక ట్విస్ట్ తప్పితే ఇంకా మూవీలో ఏముండదు. అంతా పిచ్చ అంటే పిచ్చ లాగే. ఏదో రొట్ట స్టోరీ వేసుకొని ఏదో కామెడీ వేలో ట్రై చేస్తా ఉంటారు. అదైతే మనకైతే అసలు వర్కౌట్ అవ్వదు. కామెడీ అంటే గుర్తొచ్చింది గైస్. మూవీలో కామెడీ అయితే బీభత్సంగా ట్రై చేస్తా ఉంటారు. కాకపోతే నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. జస్ట్ ఏంటంటే గొర్రెలు ఉంటాయి, వాటి మధ్య అయితే అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ లో పర్లేదులే, ఓకే ఓకే అనిపించింది. ఇంకా ఈ మూవీలో స్టోరీ రెగ్యులర్ స్టోరీయే. సరే స్టోరీ నరేషన్ ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా ఉందంటే లేదు, పిచ్చ అంటే పిచ్చ రెగ్యులర్ గా ఉంటది. అందువల్ల అయితే మనకైతే పిచ్చ అంటే పిచ్చ బోర్ కొడుతూ లాగ్ చేస్తున్నట్టు అనిపిస్తా ఉంటది. మూవీలో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. పోలీస్ అనేసి, రిపోర్టర్ అనేసి, అలాగే ఒక అమ్మాయి ఉంటుంది, అలాగే ఫాదర్ అనేసి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అసలు మూవీలో వాళ్ళు ఎందుకున్నారో అర్థం కాదు మామ. అసలు ఏం చేస్తున్నారో అర్థం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ చుట్టూ మూవీ తిరుగుతా ఉంటది. అసలు ఎందుకు తిరుగుతుందరా ఏంట్రా అనిపించింది నాకైతే. లిటరల్లీ అసలు వై ఏంటిది అనిపించింది. మూవీలో ఇన్వెస్టిగేషన్ అంటారు కానీ దాన్ని అసలు ఇన్వెస్టిగేషన్ లాగా చూపించలేదు. ఏదో ఒక ఊర్లో సంతేసుకొని ఏదో ఒక 10 మంది గ్రూప్ లో జాయిన్ అయ్యి ఏదో మాట్లాడుతూ ఉంటారు. అదైతే మనకైతే వర్కౌట్ అవ్వదు. మూవీలో పోలీస్ ఉంటాడు, అసలు ఏం చేస్తాడో అర్థం కాదు, ఎందుకు ఉన్నాడో అర్థం కాదు. కాకపోతే మర్డరు అది ఇది అంటా ఉంటాడు. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. మూవీలో సీజీ అండ్ విఎఫ్ఎక్స్ గైస్ ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. గొర్రెలు ఏంటంటే మాట్లాడుతూ ఉంటాయి. ఆ మాట్లాడే విధానం అమ్మ చాలా అంటే చాలా బాగా చూపించారు. అలాగే మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు. లొకేషన్స్ గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి మూవీలో. సో ఓవరాల్ గా మూవీ చూడొచ్చా అంటే నాకైతే ఏదో స్టార్టింగ్ లో కొంచెం పర్లేదు అనిపించింది గైస్ అంతే. అలాగే క్లైమాక్స్ అయితే కొంచెం ఓకే ఓకే అనిపించింది. ఇంకా మిగతాదైతే నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాక్ చేశారా అనిపించింది. యాక్చువల్లీ చెప్పాలంటే నాకైతే వర్త్ ఇట్ అనిపించలేదు, నాకైతే నచ్చలేదు. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.